అందరికీ జై భీమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరూ కూడా నిన్న రిపబ్లిక్ డే జరుపుకున్నారు. రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. రాజ్యాంగం అంటే దేశం యొక్క విధి విధానాలు. అలాగే రాజ్యాంగం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగం. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ చేసిన కృషి అంత ఇంత కాదు. నిజంగా ఆయన జీవితాన్నే త్యాగం చేశారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి. ఎందుకంటే 7 సభ్యుల్లో కొంతమంది ఆరోగ్యం బాగాలేదని వెళ్ళిపోయారు. ఇంకొంతమంది వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకి కుదరక వెళ్ళిపోయారు. మొత్తం రాజ్యాంగం రచించే భారం అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పడింది. ఆ క్రమంలోనే ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రనక పగలనక ఈ రాజ్యాంగం రచించే క్రమంలో ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి అంత గొప్ప త్యాగం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పలకకుండా రిపబ్లిక్ డే రోజునే స్పీచ్ ఎలా ఇవ్వగలరు, ఎలా మాట్లాడగలరు అనేది క్వశ్చన్. ఏం జరిగిందంటే నిన్న మహారాష్ట్రలోని నాసిక్ పరేడ్ గ్రౌండ్లో కేంద్ర మంత్రి గిరీష్ మహాజన్ ఆయన రిపబ్లిక్ డే స్పీచ్ మాట్లాడుతూ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ అసలు అంబేద్కర్ గారి పేరు పలకకుండా ఆయన స్పీచ్ ఇచ్చారంట. ఏంటి అయితే అక్కడ ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్, ఆమె పేరు మాధురి జాదవ్, ఆమె క్వశ్చన్ చేసిందంట స్టేజ్ దగ్గరికి వెళ్ళి, మీరు రిపబ్లిక్ డే రోజుని రాజ్యాంగం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పలకకుండా మీరు ఎలా మాట్లాడారు, మీరు ఎందుకు మాట్లాడలేదు అని ఆయన ప్రశ్నించి అదే స్టేజ్ దగ్గర ఆమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నినాదాలు చేసింది. జై డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు అని పెద్దగా అరుస్తూ నినాదాలు చేసింది. నిజంగా ఆమె ధైర్యానికి, ఆమె తెగింపుకి నిజంగా అందరూ సెల్యూట్ చేయాలి. అసలే ఆ రాజ్యాంగాన్ని రూపకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పలకకుండా మీరు రిపబ్లిక్ డే రోజుని స్పీచ్ మీరు ఎలా మాట్లాడగలరు అనేది నిజంగా మనం ఆలోచించవలసిన విషయం. అసలు ఈ రాజకీయ నాయకులకి అసలే వీళ్ళకి పదవులు ఏ రకంగా వచ్చినాయి, రాజ్యాంగం వల్ల వీళ్ళు పదవులు అనుభవిస్తున్నారా లేదంటే వేరే రకంగా అనుభవిస్తున్నారా అనేది కూడా వీళ్ళకి తెలియకుండా పబ్లిక్లో రిపబ్లిక్ డే రోజునే అంబేద్కర్ గారి పేరు పలకకుండా స్పీచ్ ఇవ్వడం అనేది మరి వీళ్ళకి ఎలా సాధ్యమైంది అనేది నాకు అర్థం కాలేదు. అదే క్వశ్చన్ ఆ లేడీ మహిళ ప్రశ్నించిన తీరు నిజంగా అభినందనీయం అనమాట. సెల్యూట్ చేయాలి ఆమెకి, నిజంగా సెల్యూట్. ఆ లేడీ మహిళ ఎవరైతే ఉన్నారో మాధురి, ఆమెకి నిజంగా సెల్యూట్ అనమాట. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళని చూసైనా మనం కొద్దిగా బుద్ధి తెచ్చుకొని ప్రశ్నించే తత్వాన్ని ఏర్పరచుకోవాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్ అందరికీ.